గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్పన్సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్పన్సీలో భాగంగా ప్రధాన వార్త తెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు తెలుసుకుందాం. జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తల గురించి మనం తెలుసుకుందాం. అండర్-19 క్రికెట్ జట్టు వరల్డ్ కప్లో ఫైనల్స్కి చేరింది. దక్షిణాఫ్రికా మీద అద్భుతమైనటువంటి విజయాన్ని కైవసం చేసుకొని ఫైనల్లోకి చేరింది. ఇది 5వసారి ఫైనల్లోకి చేరటం. అలానే మన సీనియర్ జట్టు కూడా జరుగుతున్నటువంటి టెస్ట్ సిరీస్లో నిన్న 2వ మ్యాచ్ని కూడా కైవసం చేసుకొని 1-1 దీంతో సిరీస్ సమానం చేసినటువంటిది ఉంది. ఇంకా 3 మ్యాచ్లు కూడా ఆడాల్సినటువంటి సందర్భం ఉంది. ఇక మన రాష్ట్ర స్థాయి వార్తలు కనుక చూసుకున్నట్లయితే నిన్న అసెంబ్లీ ప్రారంభమైంది. అసెంబ్లీని ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. వారు మాట్లాడుతూ మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందన్నటువంటి ధీమాని వారు వ్యక్తం చేయడం జరిగింది. చేయగలిగిందే చెప్పాం, చెప్పింది చేశాం, శాసనసభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఆర్థిక సంక్షోభం కోవిడ్ను కూడా ధీటుగా ఎదుర్కొన్నాం అన్నటువంటి వారు మాట్లాడినటువంటి మాటల్ని ప్రధాన ఐటెంగా సాక్షిలో వేయడం జరిగింది. నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈనాడు రాతలపై హైకోర్టు జస్టిస్ మల్లికార్జునరావు అసంతృప్తి, యథాలాపంగా మాట్లాడా, ఎలాంటి కామెంట్లు చేయలేదు అన్నటువంటి ఒక వార్తని ప్రధానంగా కూడా వేశారు. అలానే పేదలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. వాటిని రిజిస్ట్రేషన్ చేయాలన్నటువంటి దృక్పథంతో ప్రభుత్వం అంటే మళ్ళీ ఎలక్షన్ కోడ్ ఇదంతా రాబోతుంది కాబట్టి వెంటనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి అధికారులు కూడా ఆదేశించినటువంటి ఒక వార్త. శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు 3 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి, సెలవు రోజుల్లో కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం అన్నటువంటిది. 30 లక్షల రిజిస్ట్రేషన్లు చేసేందుకు పక్కా ఏర్పాట్లు చేసినట్లు ఒక వార్తను కూడా చూస్తున్నాం. అలానే బాణసంచ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 11 మంది మరణించినటువంటి వార్త మధ్యప్రదేశ్లోని హార్దాలో జరిగింది. 11 మంది చనిపోయారట, 100 మందికి తీవ్రమైనటువంటి గాయాలైనవి. మరి రేపటికి కానీ ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందా లేదా అన్నటువంటి విషయం మనకి తెలియదు. అలానే ఆంధ్రజ్యోతి దినపత్రికను కనుక తీసుకుంటే రండి మాట్లాడుకుందాం, చంద్రబాబుకు అమిత్ షా ఫోన్, నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి వార్తని ఆంధ్రజ్యోతి దినపత్రికలో వేశారు. ఈనాడు దినపత్రికను చూస్తే సర్పంచుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం అన్నటువంటి ఒక వార్తని, నిన్న సర్పంచులందరూ కూడా వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పిలుపుని కూడా ఇచ్చారు. అయితే చాలా చోట్ల ఎక్కడికక్కడ పోలీసులు సర్పంచులకు నోటీసులు ఇవ్వటం, వారి అందరినీ కూడా కట్టడి చేయటం కూడా జరిగింది. అయినా కానీ కొంతమంది అక్కడికి చేరుకున్నారు, వారు ముట్టడి కార్యక్రమానికి ప్రయత్నించారు. ఇక ఈరోజు బడ్జెట్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతారు. దీనికి సంబంధించి 2.80 లక్షల కోట్లతో నేడు బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు, రెవెన్యూ రాబడులు అంతంత మాత్రమే, కేటాయింపులు పెరగటం అనుమానమే అన్నటువంటి ఒక వార్తని కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక జిల్లా స్థాయి వార్తలు కనుక చూస్తే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అందరినీ చాలా మందిని మార్పులు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మన జిల్లాలో కూడా మార్పులు చేశారు. ఇక్కడి నుంచి చాలామంది ఎంఆర్ఓల్ని బదిలీ చేయడం జరిగింది, తహసీల్దార్ని. అలానే కొత్తగా మన ఒంగోలుకి మన జిల్లాలో వచ్చి చేరడం జరిగింది. దీంట్లో 20 మంది తహసీల్దార్లకి నిన్న కలెక్టర్ గారు పోస్టింగ్లు ఇస్తూ వారికి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కలెక్టరేట్ అడ్మిన్ సూపరింటెండెంట్గా శ్రీకాంత్ కేదార్నాథ్ గారిని నియమించడం జరిగింది. అలానే కలెక్టరేట్లో ఎంఏజిఎల్ సూపరింటెండెంట్గా వి లావణ్య గారిని నియమించడం జరిగింది. అలానే మనకి తహసీల్దార్ వ్యవస్థ కూడా మనకి ఒంగోలులో ప్రధానం కాబట్టి ఇప్పుడు తహసీల్దార్లు 2 తహసీల్దార్లు అర్బన్కి రూరల్కి ఉన్నారు కాబట్టి మనకి తహసీల్దార్గా ఒంగోలు అర్బన్కి కె రవికుమార్ గారు, అలానే రూరల్కి సంబంధించి డానియల్ గారిని కూడా నియమించారు. అలానే ఆర్డీఓగా కేఆర్ఆర్సి పి అనురాధ గారిని నియమించినట్లు ఒక వార్త వచ్చింది. అలానే జిల్లాలోనే ఇంకా వివిధ ప్రాంతాలకు కూడా కొత్త ఎంఆర్ఓలని నియమించారు. అంటే ఎన్నికలకి సన్నద్ధమవుతున్నటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూస్తున్నాం. మనకి ఒంగోలులో ప్రకాశం జిల్లాలో డిఈఓగా చాలా రోజుల నుంచి డిఈఓగా లేరు. దానికి ఆర్జేడీగా ఉన్నటువంటి సుబ్బారావు గారే అదనపు బాధ్యతలను స్వీకరిస్తున్నారు. అయితే మన ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి. ఆర్జేడీగా సుబ్బారావు గారికి ఇంకా అదనపు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారికి అదనపు బాధ్యతల నుంచి తప్పిస్తూ ఒంగోలు డిఈఓగా డి సుభద్ర గారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ
ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వారు ఇవాళ రేపో డ్యూటీలో జాయిన్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాఫీ టైమ్స్ ఎప్పటిసీకి తిరిగి స్వాగతం. మార్కాపూర్లో ఈ నెల 3వ తేదీ ఒక యాక్సిడెంట్ లాగా ఒక మర్డర్ జరిగింది. అయితే దీన్ని పోలీసులు ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్యగానే భావించి వాళ్ళు క్లూస్ టీం ద్వారా కూడా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. వెంటనే అది యాక్సిడెంట్ కాదు, హత్య అన్నటువంటి విషయాన్ని తేల్చారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికక్కడ సీసీ కెమెరాస్ ఉంటున్నాయి కాబట్టి ఆ సీసీ కెమెరాల ద్వారా ఈ నిజాన్ని నిగ్గుదేల్చినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ వార్తలో చెప్పుకోవడానికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు మద్యం సేవిస్తూ ఉంటారట. ఈ మద్యం సేవించి వీళ్ళు ఆటోలో వెళ్తున్నటువంటి సందర్భంలో వీళ్ళకి ఇంకొక చోట మద్యం కొనుగోలు చేయటం, దాన్ని ఎవరెవరు ఎంత తాగాలన్న దగ్గర తగాదా వచ్చింది. చూడండి ఆ మద్యం ఎంత దూరం తీసుకెళ్తుందో. ముగ్గురు స్నేహితులే కలిసి తాగేవాళ్లే, వాళ్ళు ఆటోలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ మద్యం మళ్ళీ ఎంత కొనాలి, దాంట్లో ఎవరెవరు ఎంత తాగాలి అన్నటువంటి దాన్ని ఘర్షణ వచ్చి మా సొంత స్నేహితుడిని ఆటోల నుంచి కిందకు దోసేశారు. అంటే మద్యం మత్తులో ఏం చేస్తామో మనం తెలియనటువంటి స్థితికి మనిషి వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకనే మద్యాన్ని తాగొద్దని చెప్పి అందరికి కూడా మనం మా సత్య న్యూస్ ద్వారా ఎప్పటికప్పుడు ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు ప్రధానంగా చెబుతున్నాం. స్నేహితుడిని ఆటో నుంచి తోసేశారు, అతను కింద పడిపోయాడు. రాత్రి 10:30 సమయంలో అక్కడ చూడటానికి కూడా ఇది మార్కాపురంలో జరిగింది. మార్కాపురంలో బోడపాడు రోడ్లో జరిగింది ఇది. ఆ సమయంలో రాత్రి 10:30 ప్రాంతంలో అక్కడ ఎవరు ఉంటారు, కింద పడటం, అతని తల నేలకి తగలటం, రక్తస్రావం కావటం, అతను చనిపోవటం జరిగింది. దీన్ని పోలీసులు గుర్తించి ఇన్వెస్టిగేషన్ చేసి ఇదంతా బయటపడింది. కాబట్టి మద్యాన్ని తాగటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. మనిషి ఎప్పుడు ఏ విధంగా మారిపోతాడో తెలియదు. కాబట్టి ఆ మద్యాన్ని చాలా ఎవరు తాగేటటువంటి వాళ్ళు దాన్ని నిరోధించుకొని మద్యపానం నుంచి బయటపడితే చాలా మంచిది. ఎందుకంటే నిన్న క్యాన్సర్ డే సందర్భంగా కూడా డాక్టర్స్ కూడా చెప్పింది అదే, మద్యపానం ధూమపానం రెండు చేయకుండా ఉంటే క్యాన్సర్ బారిన కూడా పడకుండా ఉంటారన్నటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి ఈ మద్య ప్రియులు ఎవరైతే ఉంటారో దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ నెల 10-11వ తేదీలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం చేస్తున్నారు. అమ్మవారంటే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారంటే ఆర్యవైశ్యులకి కులదేవతగా ఉన్నటువంటి ఆమె. పెనుకొండలో ఈమె ఆత్మార్పణ చేసుకున్నటువంటి దేవతగా, సాక్షాత్తు పార్వతీదేవి అంశగా అమ్మవారు జన్మించినట్లు ఆ విశ్వాసం. వారికి కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి విశేషంగా దేవాలయాలు కూడా ఉన్నాయి. మనకు ఒంగోలులో కూడా గాంధీ రోడ్లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆ వీధిలో అమ్మవారి గుడి ఉంది. దీనికి సంబంధించి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా 10వ తేదీ 11వ తేదీ వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తెలియజేశారు. 11వ తేదీ అమ్మవారి ఆత్మార్పణ చేసుకుంది కాబట్టి ఆ రోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు దానికి సంబంధించినటువంటి అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి ప్రతినిధులు తెలియజేశారు. 10వ తేదీ నుంచి వివిధ రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇక ఎలక్షన్ సీజన్ వచ్చింది, పరీక్షల సీజన్ వచ్చింది. 10వ తరగతి పరీక్షలు రేపు మార్చిలో జరగబోతున్నాయి. ఇప్పటికే ప్రీ పబ్లిక్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే రేపు 10వ తరగతి పరీక్షలు మార్చిలో జరిగేటటువంటి 10వ తరగతి పరీక్షలకి మన జిల్లాలో 70 కేంద్రాలని ఇప్పటికే గుర్తించారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కూడా పంపించడం జరిగింది. గత సంవత్సరంలో అయితే 80 పరీక్షా కేంద్రాలు ఉన్నాయట. ఈ సంవత్సరం ఒక 10 పరీక్షా కేంద్రాలని తగ్గించారు. ఎందుకంటే కేజీబీవీలో కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఉన్నటువంటి 10 కేంద్రాలని తీసేశారు. ఎందుకంటే అక్కడ పరీక్షల నిర్వహణ చేస్తుంటే అక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు వసతి గృహాలకే పరిమితం కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడినటువంటి సందర్భంలో అక్కడ పరీక్షల నిర్వహణ అనేది తీసేశారు. అంటే 10 కేంద్రాలు అక్కడి నుంచి తీసేశారు. ఈ సంవత్సరం పరీక్షలు రాసేటటువంటి విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి ప్రైవేటు పాఠశాలలో మొత్తం మీద 29,449 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు. వీరికి హాల్ టికెట్స్, అందులో పరీక్ష ఫీజులు కూడా చెల్లించి ఉంటారు కదా. దీంట్లో బాలురు 14,800 మంది, బాలికలు 14,649 మంది. అంటే 200, 150 తేడాతోటి సరి సమానంగానే ఇద్దరు ఉన్నారు. బాగా విద్యార్థులు బాగా చదివి 10వ తరగతి పరీక్షలు పాస్ అయ్యి మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తింపు తీసుకురావాలని కూడా మనం ఆశిద్దాం. ఈ నెల 9వ తేదీ డీవార్మింగ్ డే అంటే ఎల్లుండి. డీవార్మింగ్ డే అంటే
స్కూల్ పిల్లలకి నులుపులుగుల నివారణ కార్యక్రమం, డీవార్మింగ్ డే అంటే. కాబట్టి ఎల్లుండి జరిగేటటువంటి కార్యక్రమానికి మొన్న కలెక్టర్ గారు కూడా దీని మీద సమీక్షా సమావేశాన్ని పెట్టారు. నిన్న డిఎంఎండ్హెచ్ఓ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కార్యకర్తలు ఎవరైతే దీనికి సంబంధించిన అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాఠశాలలకి ఏ పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారు, ఎన్ని ట్యాబ్లెట్స్ కావాలి అన్నటువంటి విషయాన్ని, అలానే అంగన్వాడీ కేంద్రాలకి, పబ్లిక్ ప్రదేశంలో ఉండేటటువంటి వాళ్ళకి, పిల్లలందరికీ కూడా ముఖ్యంగా ఇది అందే విధంగా ప్రధానమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలానే మార్చి నెలలో మళ్ళీ పోలియో చుక్కలు వేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి దానికి కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీలు ఉండాలన్న విషయాన్ని కూడా చర్చించడం జరిగింది. మనకి చెదలవాడలో పశుక్షేత్రం ఉంది. ఈ పశుక్షేత్రంలో ఈ పశువులందరికీ ఆలనా పాలన కూడా చూస్తారు. అయితే అక్కడ కొన్ని పశువుల్ని వేలం వేస్తున్నట్లు ఒక ప్రకటన వచ్చింది. 14వ తేదీ ఉదయం 11 గంటలకు ఈ జాతి పశువుల వేలం, ఒంగోలు జాతి పశువుల వేలాన్ని వేస్తున్నట్లు కూడా డిఏ డాక్టర్ బి రవికుమార్ గారు ఒక ప్రకటనని విడుదల చేశారు. ముందు రోజే వచ్చి కావాలంటే ఏమేమి ఆవులు వేలం వేస్తారో అక్కడ తెలియజేస్తారు. కాబట్టి వాటిని వెళ్ళి చూసుకొని వేలంపాట్లో పాల్గొనని తెలియజేస్తున్నారు. పాడి ఆవులు 9, ఒట్టిపోయిన ఆవులు 19, పెయ్యి దూడలు 8, కోడి దూడలు 6 వేలం వేస్తున్నట్టు తెలుస్తున్నారు. ఇవన్నీ కూడా నిబంధనలకి అనుగుణంగానే వీటిని వేలం వేస్తారు. కాబట్టి నిబంధనలకు అనుగుణంగానే పాట పాడాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. ఇక ఆశలపై యుద్ధం, ఆశల హవనంపై యుద్ధం అన్నటువంటి ఒక వార్తని కూడా మనం చూడవచ్చు. మెగా డిఎస్సి వేస్తారని చెప్పి ఈ ఉపాధ్యాయ ట్రైనింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు, బీఈడి సెకండరీ గ్రేడ్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అయినా కానీ ఎలక్షన్ రాబోతుంది. ఇప్పుడు ఈ డిఎస్సి వేశారు. అయితే మెగా డిఎస్సి వేస్తారనుకుంటే అరకొర ఉన్నటువంటి పోస్టులతోటి వేశారట. అయితే ఇది కూడా ఎలా ఉంది అంటే డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి పర్మనెంట్ పోస్టింగ్లు ఇవ్వకుండా వీళ్ళకి గతంలో ఉన్నటువంటి అప్రెంటిస్ విధానాన్ని అమలు చేసేదానికి మళ్ళీ కొత్త ఇది తీశారట. ఈ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారట. 2011లోనే అప్రెంటిస్ విధానాన్ని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు అప్రెంటిస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ముందుకు పోతున్నారు. కాబట్టి దీని మీద ఈ డిఎస్సి విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మన జిల్లాలో చాలా పోస్టులు ఉన్నాయి, అయినా కానీ 333 పోస్టులే మన జిల్లాలో నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారట. కాబట్టి అన్ని పోస్టుల్ని భర్తీ చేయాలి, ప్లస్ ఈ అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నారు. ఇది ఈరోజు కాఫీ టైమ్స్ సిప్ అండ్ సీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్స్ సిప్ అండ్ సీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.